హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చును. మీ యొక్క మొబైల్లోనే నెట్ ఓపెన్ చేసి మీరైతే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత pmkisan.gov.in అనేసి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేసి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్లోని సర్కిల్ అయితే మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. నేను ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు హైడ్ చేస్తాను, ఎందుకంటే ఫోన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ అనేది బయట వాళ్ళకి ఎవరికి చూపించకూడదు కాబట్టి హైడ్ చేస్తున్నా. మీరైతే మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరైతే చూడండి. చాలా సింపుల్గా, చక్కగా మీ మొబైల్లోనే మీరు ఈ పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, మీకు తెలియదు అనుకున్నంటే మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రంలో కానీ, సచివాలయంలో కానీ, రైతు భరోసా కేంద్రాల్లో కానీ కొత్తగా ఈ రోజు నుండే పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే జరుగుతున్నాయి. కావున కంపల్సరీగా మీరు అనేది దరఖాస్తు అనేది చేసుకోండి. ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది. చాలా నీట్గా అయితే వీడియోస్ ఉంటాయి. అడిగిన తర్వాత ఇక్కడ మన కింద 6 అంకెల క్యాప్చా అనేది అడుగుతుంది. ఈ 6 అంకెల క్యాప్చా అనేది ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, కొన్ని డీటెయిల్స్, మీ యొక్క పూర్తి వివరాలు అనేది అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నాకు అనేది ఓపెనింగ్ అనేది అవ్వదు. ఈ వీడియో అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది, కానీ చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా అడుగుతుంది. ఎందుకంటే నేను పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఉన్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ ఈ యొక్క ఆధార్ నెంబర్ తోటి మీరు ఆల్రెడీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు. కావున మీరు ఎటువంటి మార్పులు అనేది చేయకూడదు. ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని మీ యొక్క పేరు అనేది తొలగిస్తాము, మార్పులు అనేది చేస్తనేసి చాలా చక్కగా మెసేజ్ అనేది మీరు చూడడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా చూడడం జరిగింది. కావున కొత్తగా ఎవరైతే మీరు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో మీ మొబైల్లోని చాలా చక్కగా ఇలాగ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు అనేది మీకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు చాలా చక్కగా సింపుల్గా మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును. ఈ కేవైసీ కూడాను మీకు చాలా చక్కగా మొబైల్లోనే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పోర్టల్లోనే ఈ కేవైసీ ఆధార్ నెంబర్ తోటి కంప్లీట్ చేసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన వీడియోస్, చాలా చక్కటి వీడియోస్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ కేవైసీ, ఎలిజిబుల్ లిస్టు, న్యూ రిజిస్ట్రేషన్, కొత్తగా దరఖాస్తులు, పూర్తి వివరాలు మన ఛానల్లో అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరైతే వీడియోస్ చూసి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత ఉండి దరఖాస్తులు చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ విధంగా మొబైల్లోని దరఖాస్తు అనేది చేసుకోండి. చక్కటి అప్డేట్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ.